హైదరాబాద్లోని అఫ్జల్గంజ్ మంగళహాట్ ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తున్న 15 మందిని అరెస్ట్ చేశారు. సుమారు 15 లక్షల విలువ చేసే చైనా మాంజాను సీజ్ చేశారు. ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతున్న చైనా మాంజాపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా అమ్మకాలు జరుగుతున్నాయని తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. హైదరాబాద్లోని అఫ్జల్గంజ్ మంగళహాట్ ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తున్న 15 మందిని అరెస్ట్ చేశారు. సుమారు 15 లక్షల విలువ చేసే చైనా మాంజాను సీజ్ చేశారు. దీనికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, చైనా మాంజాను అక్రమంగా అమ్ముతున్న 15 మందిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తోంది పోలీసులకు? గత 5 సంవత్సరాల నుంచి కూడా హైదరాబాద్ నగరంలో ఎక్కడ హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ కూడా ఎక్కడ చైనా మాంజాను పూర్తిగా చేశారు. అయితే చైనా మాంజాను ఎవరైనా అమ్మినా కొనుగోలు చేసిన వారిపై చర్యలు తింటామని గతం నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నా. అయినప్పుడు కూడా చాలా మంది కొనుగోలుదారులు మాత్రం చీప్ గా వస్తుంది, తక్కువ ధరకు వస్తుంది చెప్పి చైనా మాంజాను కొనుగోలు చేసి వాడుతున్నారు. అయితే ఇది ప్రమాదాల కారణం అవుతుంది. అంతేకాకుండా పక్షులు పూర్తిగా వీటి బారిన పడిపోయి చనిపోతున్నాయి. ఇటీవల కాలంలో 2 days క్రితం ఒక ఎస్ఐ కూడా ఇదే మాదిరిగా చైనా మాంజా చిక్కుడు పుడుతున్న అతను కూడా పరిస్థితి విషయంగా ఉంది. అయితే హైదరాబాద్ లో మెయిన్ గా చైనా మాంజాను విక్రయించే అఫ్జల్గంజ్, మంగళహాట్, ఓల్డ్ సిటీ, ధూల్పేట ఈ ప్రాంతాల్లో ఎక్కువగా చైనా మాంజాను ఎక్కువగా విక్రయిస్తున్నారు. అయితే దీనికి అక్కడ వ్యాపారస్తులను ఎప్పటికీ కట్టడి చేసే ప్రయత్నం అధికారులు చేస్తున్నప్పటికీ ఎవరు కూడా వినిపించుకోవట్లేదు. అంతేకాకుండా విపరీతంగా తీసుకొచ్చి చైనా మాంజాని అమ్మివేస్తున్నారు. దీంతో టాస్క్ ఫోర్స్ అధికారులు ఏకకాలంలో అఫ్జల్గంజ్, మంగళహాట్, ఓల్డ్ సిటీ, ధూల్పేట మొత్తం 4 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హోల్సేల్ గా ఈ చైనా మాంజాను అమ్ముతున్న వారిపైన కఠినంగా చర్యలు తీసుకున్నారు. 15 మందిని అరెస్ట్ చేశారు. దాదాపు 15 నుంచి 50 లక్షల రూపాయలు విలువ చేసే చైనా మాంజాని వరకు సీజ్ చేశామని చెప్తున్నారు. అయితే వీళ్ళు ఈ ప్రాణాంతకమైన చైనా మాంజాను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి తీసుకొని వచ్చి దాన్ని ఇక్కడ అమ్ముతున్నారని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే ఇది పూర్తిగా మన ధూల్పేట ప్రాంతంలో తయారు చేసే మాంజాకు పూర్తిగా అక్కడ పట్టించుకుంటా దీన్ని ఇతర ప్రాంతాలు దిగుమతి చేసుకొని దీన్ని అమ్ముతున్నారు. అయితే ఇది ప్రాణాంతకంగా మారిపోయిందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఎవరైనా సరే ఈ సంక్రాంతి వరకు, అంటే సంక్రాంతి కావచ్చు, పతంగ పండుగల వరకు చైనా మాంజా అమ్మినా కొనుగోలు చేసిన వారిపైన కఠినంగానే చర్యలు తీసుకుంటాం, దాడులు చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు.